బీఆర్ఎస్ లో కలకలం రేగింది. కడియం శ్రీహరి కూతురు కావ్యకు ఎంపీ టికెట్ ఇవ్వడాన్ని ఉద్యమకారులు జీర్ణించుకోలేకపోతున్నారు. కారు గుర్తుపై పోటీ చేసేందుకు ఇంకెవరు దొరకలేదా అంటూ బీఆర్ఎస్ లోని ఆశావాహులు కూడా రగిలిపోతున్నారు. జోరిక రమేష్ నివాసంలో అటు ఉద్యమకారులు ఇటు బీఆర్ఎస్ నేతలు సమావేశమవుతున్నారు. కడియం కావ్య అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తూ మూకుమ్మడిగా పార్టీకి రాజీనామా చేయాలని ఆలోచనతో వాళ్ళంతా ఉన్నారు. వరంగల్ బీఆర్ఎస్ లో కలకలం రేగింది. కడియం శ్రీహరి కూతురు కావ్యకు ఎంపీ టికెట్ ఇవ్వడాన్ని ఉద్యమకారులు జీర్ణించుకోలేకపోతున్నారు. కారు గుర్తుపై పోటీ చేసేందుకు ఇంకెవరు దొరకలేదా అంటూ బీఆర్ఎస్ లోని ఆశావాహులు కూడా రగిలిపోతున్నారు. జోరిక రమేష్ నివాసంలో అటు ఉద్యమకారులు ఇటు బీఆర్ఎస్ నేతలు సమావేశమవుతున్నారు. కడియం కావ్య అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తూ మూకమ్ముడిగా పార్టీకి రాజీనామా చేయాలనే ఆలోచనతో వాళ్ళంతా ఉన్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వేణు అందిస్తారు. వేణు, చెప్పండి, వరంగల్ లో బీఆర్ఎస్ ఎంపీ సీటుకు సంబంధించి చిచ్చు జరిగినట్లు తెలుస్తుంది. చిచ్చుకు సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ప్రస్తుతం వరంగల్ ఎంపీ టికెట్ పై గత కొద్ది రోజులుగా కూడా మూడు పార్టీల లోపల అసంతృప్త నేతలు అయితే దాదాపుగా బయటకు వచ్చి టికెట్ కోసం అయితే పోరాటం చేస్తున్నారు. ప్రస్తుతం బీఆర్ఎస్ నుంచి కడియం కావ్యను ఎంపీ అభ్యర్థిగా ప్రకటించడంతో గత కొద్ది రోజుల నుంచి బీఆర్ఎస్ ఎంపీ టికెట్ ఉద్యమకారులే ఇవ్వాలంటూ అటు కార్తీక్ సంబంధించినటువంటి జాక్ నేతలు అదేవిధంగా వరంగల్ సంబంధించిన ఉద్యమకారులు కూడా డిమాండ్ చేస్తున్నారు. గత కొద్ది రోజుల క్రితం కూడా టికెట్ ప్రకటనకు ముందు కూడా వరంగల్ లోపల మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఉద్యమకారులకు ఎటువంటి విలువ ఇవ్వలేదు, కేసీఆర్ ఈసారి వరంగల్ ఎంపీ టికెట్ను ఉద్యమాలకు కేటాయించాలంటూ కూడా తీర్మానాలు కూడా చేశారు. కానీ అటు ఆరు రమేష్ కాకుండా తర్వాత కడియం కావ్యకు టికెట్ ప్రకటిస్తూ అధికారిక ప్రకటన చేయడంతో నిన్నటి నుంచి కూడా ఉద్యమకారులు అందరూ ఏకమవుతూ బీఆర్ఎస్ పార్టీని వీడడానికి సిద్ధమవుతున్నారు. అందులో ప్రధానంగా కాకతీయ యూనివర్సిటీకి సంబంధించినటువంటి ఉద్యమ నేత జోరిక రమేష్ ఆధ్వర్యం లోపల ఉద్యమకారులు సీనియర్ బీఆర్ఎస్ నేతలందరూ కూడా నిన్న ఒక ప్రైవేట్ హోటల్ లోపల మీటింగ్ నిర్వహించుకున్నారు. ఇక కేసీఆర్ ఉద్యమకారులకు గుర్తింపు ఇవ్వలేదు, కనీసం తమ డిమాండ్ అదేవిధంగా తీర్మానాలు కూడా చేసినా కూడా పట్టించుకోలేదు. ఇట్లాంటి పార్టీ లోపల తాము ఉండబోమంటూ కూడా నిన్న తీర్మానం చేసుకున్నారు. ఈ రోజున మీడియా సమక్షం లోపల బీఆర్ఎస్ పార్టీని వీడి ఇతర పార్టీలకు వెళ్ళడానికి ఉద్యమకారులంతా కూడా మూకుమ్మడి కార్యాచరణ అయితే ఈ రోజు ప్రకటించే అవకాశం కనిపిస్తోంది. ఇక కడియం శ్రీహరి తీరుతో కూడా కొద్ది రోజుల నుంచి వరంగల్ బీఆర్ఎస్ లోపల అనేక అసంతృప్తి నేతలు బయటకు వస్తున్నారు. కడియం శ్రీహరి ఒంటెద్దు పోకలతో పార్టీకి తీవ్ర నష్టం కలుగుతున్నట్టు కూడా భావిస్తున్నారు.